నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కౌన్సిల్ భేటీ అయింది. వికసిత రాజ్య వికసిత భారత్ థీమ్ తో సమావేశం కొనసాగింది. అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, కేంద్రం నుండి అవసరమైన సహాయ సహకారాలపై ప్రత్యేక నివేదిక సమర్పించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఐటీ, ఫార్మా, ఆర్గనైజేషన్ రంగాల్లో చేపడుతున్న చర్యలు, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఐఐటీలను ఏటీఆర్లుగా మార్చడం లాంటి కార్యక్రమాలపై సీఎం ప్రసంగించారు. ఇక ఏపీ విధానపరమైన రోడ్ మ్యాప్ ను సీఎం చంద్రబాబు సమర్పించారు. పోలవరం సహా పలు కీలక అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో నివేదించాలని తెలుస్తోంది. 2047 కల్లా పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ ను ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో విస్తృత సమాలోచనలు చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత భారత్ ప్రతి భారతీయుడి లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక కేంద్రాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇది పొరుగు నగరాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందన్నారు. వికసిత భారత్ లక్ష్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని, అభివృద్ధిలో వేగం పెంచాలని సూచించారు. భారతదేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది కాబట్టి ఫ్యూచర్ సిటీల కోసం రాష్ట్రాలు కృషి చేయాలని తెలిపారు. వృద్ధి, ఆవిష్కరణ, స్థిరత్వం మన నగరాల అభివృద్ధికి చోదకాలుగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రం దాని వనరులు, సంస్కృతి, అవసరాలకు అనుగుణంగా ఒక బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రామిక శక్తిలో మహిళలను చేర్చుకునే దిశగా కృషి చేయాలని, వారిని గౌరవప్రదమైన శ్రామిక శక్తిలో చేర్చడానికి అనుమతించే చట్టాలు, విధానాలను రూపొందించాలని తెలిపారు. ఈ పాలసీల వల్ల సామాన్య పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా ఉండాలన్నారు. $140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక బృందంగా మనకు గొప్ప అవకాశం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టాలి. 2047 నాటికి లేదా అంతకు ముందు భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే అందరికీ ఏకైక కర్తవ్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోడీ వారితో టీ తాగుతూ చర్చించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవత్ మాన్, తెలంగాణ సీఎం రేవంత్, మేఘాలయ సీఎం, తమిళనాడు సీఎం, ఏపీ సీఎం చంద్రబాబుతోనూ ప్రధాని మోడీ ముచ్చటించారు.